తెలుగు సాహిత్య ప్రపంచంలో తిరుగులేని విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి. పదునైన వాక్యంతో, నిశిత పరిశీలనతో సాహిత్య విమర్శకు చేవ కల్పించిన రచయిత రామచంద్రారెడ్డి. తెలుగు సాహిత్యంలో రారా అని పిలిపించుకున్న సుప్రసిద్ధుడు ఆయన. సృజనాత్మక రచనలో తప్పనిసరి ఉండవలసిన రసదృష్టిని, మానవ సంస్కారాన్ని, సమాజ ప్రయోజనాన్ని రారా మరీ మరీ నొక్కి చెప్పాడు. మంచి సమాజం కావాలంటే మంచి సాహిత్యం కావాలి. మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ వెలువడాలని బలంగా నమ్మి హీన రచనల మీద కళాన్ని జలిపించిన కఠోర వైఖరి రారాకే సాధ్యం. కవిత్వానికి, వచన సాహిత్యానికి నడుమ అంతరాన్ని ఆయన ప్రత్యేకంగా విశ్లేషించాడు. కథ, నవలా సాహిత్యంలో వాస్తవ జీవితాన్ని చిత్రించడం, ఉత్తమ సంస్కారానికి ప్రేరణ కల్పించడం ఉత్తమ సాహిత్య లక్షణాలుగా విశ్లేషించాడు. గాఢమైన సాహిత్యాభిరుచి గొప్ప సాహిత్యానికి, గొప్ప సాహిత్య విమర్శకు దారులు వేస్తుందని ఆయన భావించాడు. గొప్ప సాహిత్య విమర్శకుడిగా ప్రాచుర్యం పొందిన రారా తొలుత కథకుడిగా ప్రసిద్ధుడు. సున్నితమైన వాస్తవిక అంశాలతో జీవితంలోని లోతుల్ని, ప్రత్యేక స్థితుల్ని కథలుగా మలిచాడు. అంతేకాదు, అనువాద రచనలో రారాది అందవేసిన చెయ్యి. తెలుగు అనువాద రచనను పదును పెట్టి విశేషంగా తీర్చిదిద్దిన ప్రఖ్యాతుడు రారా. రాచమల్లు రామచంద్రారెడ్డి కడప జిల్లా పైడిపాలెంలో 1922 ఫిబ్రవరి 28న జన్మించాడు. పులివెందులలోని జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని చెన్నై ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని కళాశాల బహిష్కరణకు గురైనాడు. విశాలాంధ్రలో ఉపసంపాదకుడిగా పనిచేశాడు. మాస్కోలో తెలుగు అనువాదకుడిగా 6 ఏళ్ళు తెలుగు సాహిత్య నిర్మాణంలో కృషి చేశాడు. అలసిన గుండెలు కథా సంపుటి రారా తొలి రచన. సారస్వత వివేచన, విమర్శ వ్యాసాలు రారాకు చాలా గుర్తింపు తెచ్చాయి. గోర్కీ కథలు, చెహోవ్ కథలు తెలుగులోకి అనువాదం చేశాడు. ప్రపంచ ప్రఖ్యాతమైన కమ్యూనిస్టు మేనిఫెస్టోకు రారా అనువాదమే ప్రామాణికం. రారా రచించిన అనువాద సమస్యలు తెలుగులో కొత్త కోణాలు ఆవిష్కరించింది. ఆయన సారస్వత వివేచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆదర్శాల మాటున దాగి ఉన్న ఆంతర్యాన్ని విప్పి చెప్పిన కథ ఓడిపోయిన సంస్కారం. లలితమైన హృదయాలు అమితమైన సంస్కారాన్ని మోయలేని స్థితిని అరమరికలు లేకుండా చిత్రించిన కథ రారా రచించిన ఓడిపోయిన సంస్కారం. ఓడిపోయిన సంస్కారం. సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెళ్ళంటే మేళతాళాలు, పెద్దల హడావుడి, పిల్లల కోలాహలం మొదలైనవన్నీ ఉంటాయని ఆమె మొదట భయపడింది. 3 ఏళ్ల నాడు తన మొదటి పెళ్ళి ఆ విధంగానే జరిగింది. ఈ 2వ పెళ్ళి ఏ ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజుల నాడు తెలిసినప్పుడు ఆమెకెంతో మనశ్శాంతి కలిగింది. పెళ్ళి అయిన సంవత్సరానికే వైధవ్య భారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు చేరిన తాను తిరిగి పెళ్లి కూతురు వేషం ధరించాలంటే ఆమె
చాలా సిగ్గుపడింది. పునర్వివాహానికి ఆమె మొదట తీవ్రంగా వ్యతిరేకించినా తన ఇద్దరి అన్నగారులు ఎడతెగకుండా చేసిన హితోపదేశాల వల్ల విధవ అయిన ఈ 2 ఏళ్లలోనూ తాను గడించిన జీవిత అనుభవం వల్ల ఆమె ఈ 2వ పెళ్లికి ఒప్పుకున్నది. అయినా 1 సంవత్సరం పాటు భర్తతో కాపురం చేసిన తాను సిగ్గుపెండ్లి కూతురుగా 10 మందిలోనూ ఎట్లా ప్రవర్తించడమా అన్న భయ సంకోచాలు ఆమె మనస్సును పీడిస్తూనే ఉండినాయి. అందువల్ల ఈ పెళ్లి ఏ ఆర్భాటము లేకుండా ప్రశాంతంగా జరిగిపోతుందని తెలిసినప్పుడు ఆమె సంతృప్తితో నిట్టూర్చింది. తీరా ఇప్పుడు చూస్తే ఆ పాత ఆచారాల ఆర్భాటమే మేలనిపించేటట్లుంది ఈ కొత్త వ్యవహారమంతా. పెళ్ళేమో 10 నిమిషాల్లోనే అయిపోయింది. వచ్చిన బంధువులంతా పురోహితునితో కూడా కలిసి 20 మంది కంటే ఎక్కువ లేరు. తనకు సిగ్గుపడాల్సిన ఘట్టాలేమీ లేకుండానే పెళ్లి ముగిసిందని ఆమె సంతోషిస్తూ ఉండగానే అంతలోనే ఉపన్యాసాల కార్యక్రమం మొదలైంది. ఒక్కొక్కరే లేచి పెళ్లి కొడుకును అభినందించడం, అతని సంఘ సంస్కరణాభిలాషను పొగడడం, అతని ఔదార్యాన్ని మెచ్చుకోవడం, ఆఖరులో ఆశీర్వదించడం ఆమెకంతా అయోమయంగా ఉంది. సుమారు 1 గంట నుండి ఉపన్యాసాలు సాగుతున్నాయి. ఇప్పటికీ 5-6 మంది మాట్లాడినారు. ఇంకా ఎంతమంది మాట్లాడుతారో. విధవను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా సిగ్గుపడతారని మాత్రమే ఆమెకు తెలుసు. కాకపోతే ఈ కాలంలో అదేమీ తప్పు కాదని, అందువలననే విధవా వివాహాలు జరుగుతున్నాయని ఆమె అనుకున్నది. కానీ ఇందులో ప్రశంసించవలసింది ఏముందో ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో ఒక యువకుడు లేచి అందరూ పెళ్లి కొడుకు అయిన రామనాథాన్ని మాత్రమే మెచ్చుకోవడం అన్యాయమని, సుందరమ్మ ధైర్య సాహసాలే ఎక్కువగా మెచ్చుకోదగినవని ఉపన్యాసం మొదలుపెట్టినాడు. ఇదేదో మరీ విపరీతంగా కనబడింది ఆమెకు. ఇందులో ధైర్య సాహసాలేమున్నాయి? జీవితమంతా సుఖపడాలనే ఆశతోనే తాను ఈ పెళ్లికి సిద్ధపడింది. అందులో తన్ను అంత పెద్దగా పొగడవలసింది ఏముంది? ఇతరుల కోసం తాను చేసింది ఏమీ లేదే. ఆ ఉపన్యాసం అయిపోయినంత వరకు ఆమెకు ముండ్ల మీద కూర్చున్నట్లే ఉంది. అదృష్టవశాత్తు అది అయిన వెంటనే కాఫీ పలహారాల కార్యక్రమం మొదలైంది. తరువాత 20 నిమిషాల్లోనే ఆమె భర్త గృహం చేరుకున్నది. రాత్రి భోంచేసిన వెంటనే పడక గదిలో మంచం మీద కూర్చుంది సుందరమ్మ. భర్త ఎటువంటి వాడా అని ఆలోచించడానికి పూనుకున్నది ఆమె. కానీ వెంటనే 3 ఏళ్ల నాడు తనకు కార్యం అయిన నాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు ఉన్న తేడా ఆమె మనసులో మెదిలింది. ఆనాడు తన పెద్ద వదినే తననెంతో ఆప్యాయంగా అలంకరించి గది వరకు తనను పిలుచుకొని వచ్చి వాకిలి దగ్గర వదిలిపెట్టిపోయింది. ఆనాడు భర్త తన కొరకు ఎదురు చూస్తూ ఉండినాడు. సిగ్గుతో, ఉత్సాహంతో, ఉత్కంఠతో తాను ఆనాడు పడక గదిలో ప్రవేశించింది. ఆనాడు వదినెల పరిహాసంతో తన సిగ్గు 100 అంతలు పెరిగినా ఏదో అపూర్వమైన సౌఖ్యం, అనంతమైన ఆనందం తనకు అందబోతున్నదని అర్థం కాని ఉత్సాహం కూడా తనను ఆవేశించింది. ఈనాడు తనను అలంకరించే వాళ్ళు లేరు, పరిహసించే వాళ్ళు లేరు. ఆ సిగ్గు లేదు, ఆ ఉత్సాహము లేదు. ఈనాడు తానే వచ్చి పడక గదిలో భర్త కొరకు ఎదురు చూస్తూ కూర్చుంది. ఈనాడు తనకు కలగబోయే సుఖం యొక్క స్వరూపం తెలుసు. అందువలన ఆనాటి ఉత్కంఠ లేదు. ఆనాడు తన ఉద్దేశాలతో నిమిత్తం లేకుండా ఇతరులు తననొక సుఖసముద్రంలో తోసినారు. ఈనాడు తాను బుద్ధిపూర్వకంగా స్వప్రయత్నంతో ఆ సుఖ సముద్రాన్ని సమీపించింది. ఈ సుఖం తాను విధిని ఎదిరించి సంపాదించుకున్న సుఖం. ఇది తన జన్మ హక్కు. తన జన్మ హక్కు కొరకు
ఎదురు చూడడంలో సిగ్గుపడవలసింది ఏమీ లేదు. తన హక్కు లభ్యమైనప్పుడు తానెవ్వరికీ కృతజ్ఞురాలు కానక్కర్లేదు. ఈ రామనాథం ఎటువంటివాడో అన్న ప్రశ్న ఆమెకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. అవును, భర్త గుణగణాల మీదే తన జీవితమంతా ఆధారపడి ఉంటుంది. అతని స్వభావం మీదనే తన సుఖశాంతులన్నీ ఆధారపడతాయి. అతను మంచివాడైతే తన బతుకంతా పూలపాన్పు. అతను మంచివాడు కాకపోతే, అయినా అతను మంచివాని మాదిరే ఉన్నాడు, తప్పక మంచివాడే అయి ఉంటాడు. లేకపోతే తన అన్నలు తననెందుకు అతనికిచ్చి పెళ్లి చేస్తారు? ఏమో, మొదట మంచివాళ్ళుగానే ఉండి తరువాత ఎంతమంది పెండ్లాలను వేధించుకు తినడం లేదు? ఇతని సంస్కారం ఎటువంటిదో, తన బ్రతుకంతా ఇతని స్వభావ సంస్కారాల మీదనే ఏర్పడుతుంది. సుందరమ్మకు ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది. 3 ఏండ్ల నాడు ఇదే పరిస్థితిలో భర్త ఎటువంటి వాడు అన్న ప్రశ్న తనకు తట్టనే లేదు. ఆనాడు తనకు కలగబోయే సుఖాన్ని గురించే తాను ఊహించుకున్నది. తన భవిష్యత్ జీవితాన్ని గురించే గాలిమేడలు కట్టుకున్నది. ఆనాడు తన భర్త అందచందాల గురించైనా కొంతవరకు తనలో తాను వితర్కించుకుందే గాని అతని స్వభావ సంస్కారాలను గురించిన ఆలోచనే తనకు రాలేదు. ఈ విషయం జ్ఞాపకం వచ్చి ఆమె ఆశ్చర్యపడింది. వెంటనే కారణం స్ఫురించి తనలో తాను నవ్వుకున్నది. పురుషుల స్వభావ సంస్కారాలే స్త్రీల సుఖ సంతోషాలను నిర్దాక్షిణ్యంగా నిర్ణయిస్తాయని ఆనాడు తనకు తెలియదు. ఆనాడు తెలియనివి ఈనాడు తనకెన్నో తెలుసు. ముఖ్యంగా స్త్రీలు సుఖపడడానికి పురుషుల ఆకారాల కంటే పురుషుల మనస్సులే ప్రధానమన్న విషయం తనకు బాగా తెలుసు. అందుకే ఈ పెళ్లి ఖాయమైనప్పటి నుండి ఈ ప్రశ్న ఎడతెగకుండా తనకు ఎదురవుతూనే ఉంది. ఈ రామనాథం ఎటువంటివాడు? ఇతని మనస్సు ఎటువంటిది? వాకిలి దగ్గర చప్పుడవుతూనే ఆమె తల ఎత్తి చూసింది. భర్త కనబడగానే లేచి నిలబడింది. సుందరి, పెళ్లిలో నీకేమీ కష్టం కలగలేదు కదా అంటూ రామనాథం ఆమెను సమీపించి మంచం మీద కూర్చొని ఆమెను కూడా కూర్చోమన్నట్లు ఆమె భుజం మీద చెయ్యి వేసి బరువుగా నొక్కినాడు. సుందరమ్మ అతని పక్కనే కూర్చుంటూ లేదండి అన్నది. రామనాథం ఉత్సాహంగా అందుకున్నాడు. ఏర్పాట్లన్నీ స్వయంగా నేనే చేయించినాను తెలుసా? నీ మనస్సుకేమీ ఆయాసం కలగకూడదని నేనెంత శ్రద్ధ తీసుకున్నాననుకున్నావు అన్నది సుందరమ్మ నిరుత్సాహంగా. రామనాథం మరింత ఉత్సాహంగా అన్నాడు. అనడం కాదు సుందరి, నీ సుఖం కొరకు నా జీవితమంతా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నానంటే నమ్ము. ఈ పెళ్ళిళ్ళ గురించి ఎంతమంది బంధువులకు దూరమైనాననుకున్నావు? అంతెందుకు, రేపు పత్రికలో చూస్తావుగా నేను నీ కొరకు ఎంత త్యాగం చేసింది. ఇంతవరకు నేలకేసి చూస్తూ ఉన్న సుందరమ్మ తల ఎత్తి రామనాథం ముఖంలోకి చూసింది. ఆ ముఖంలో వంచన ఎక్కడా కనబడలేదు. అతని కన్నుల నిండా ఆత్మసంతృప్తి తప్ప మరే భావమూ లేదు. ఆమె మెల్లగా అడిగింది, నా కొరకు అంత త్యాగం చేయవలసిన పనేముంది మీకు? అది ప్రశ్నగా కాక తన అభిప్రాయం చెప్పినట్లు శాంతంగా చెప్పబోయింది ఆమె. కానీ మధ్యలో అప్రయత్నంగా కంఠం వణికి అది ప్రశ్నగా ధ్వనించింది. తనకు తెలియకుండానే తనలో కలిగిన ఆవేశానికి సిగ్గుపడి ఆమె మళ్ళీ తలవంచుకున్నది. రామనాథం ఇవన్నీ గమనించకుండానే వెంటనే జవాబు చెప్పినాడు. అదేం మాట సుందరం, మానవులన్న తర్వాత ఆదర్శాల కొరకు త్యాగం చేయకపోతే ఎట్లా? నీబోటి యువతులందరూ నిష్కారణంగా జీవిత సౌఖ్యాలకు దూరమై ఉసూరుమంటుంటే మన సంఘం బాగుపడేదెట్లా? సుందరమ్మ మౌనంగానే ఉంది.
అతని మనస్సును అర్థం చేసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంది. ఈ మనిషికి నన్ను సుఖపెట్టాలని ఇంత తాపత్రయం ఎందుకో? తాను సుఖపడాలనే ఆశ ఇతనికి ఏ కోశానా లేదా? ఆమె ఆలోచనలు రామనాథం సాగనివ్వలేదు. 2 చేతులతోనూ ఆమె ముఖం తన వైపుకు తిప్పుకొని అతనన్నాడు, ఇటు చూడు సుందరం, ఈ పెళ్ళి కాకుండా ఉంటే నీ జీవితమంతా ఎట్లుంటుందో ఊహించుకున్నావా? నేను త్యాగం చేయకపోతే నీ బతుకులోని చీకటంతా తొలగిపోయేది ఎట్లా? అతని కన్నుల్లోకి చూస్తూ ఉన్న సుందరమ్మ కనురెప్పలు వాల్చి విచారంగా చిరునవ్వు నవ్వింది. రామనాథం ఆమె చిరునవ్వును మాత్రమే చూసినాడు. ఆ చిరునవ్వులోని విచారాన్ని గమనించే స్థితిలో లేడు అతను. చూడు, ఇప్పుడు నీ బతుకంతా వెన్నెల అయింది. నా త్యాగమంతా నీ చిరునవ్వు రూపంలో ఫలించినందుకు నాకెంత ఆనందంగా ఉంది అనుకున్నావు అని అన్నాడు సంతృప్తి సంతోషం నిండిన కంఠంతో. సుందరమ్మకు ఒక్కసారిగా భవిష్యత్తంతా అంధకారమయమైంది. ఇంత త్యాగం జీవితమంతా మోసే శక్తి నాకు లేదు అని బిగ్గరగా అరవాలనుకుంది. ఆమె దిగ్గున లేచి నిలబడింది. అంతలోనే తన అసహాయత మెరుపు వలె ఆమె మనసులో తోచింది. కళ్ళు తుడుచుకుంటూ రామనాథం పాదాల దగ్గర నేల మీద కూర్చొని, మీ త్యాగానికి తగిన యోగ్యత నాకు కలిగేటట్లు ఆశీర్వదించండి అని గద్గద కంఠంతో పలికింది. మీ త్యాగానికి తగిన యోగ్యత నాకు కలిగేటట్లు ఆశీర్వదించండి అని గద్గద కంఠంతో పలికింది.